So, hello everybody, welcome to Try School. Okay, in this video, we are going to discuss the next topic of Python. Okay, sorry. ఈ వీడియోలో మనం నెక్స్ట్ టాపిక్ పైథాన్లో ఉన్నటువంటి నెక్స్ట్ టాపిక్ చూడబోతున్నాం. సో, ఆర్ యూ ఎక్సైటెడ్? సో, ఇప్పటి వరకు మీకు నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే కనుక ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్ మీ. ఓకే, కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా. లేదంటే ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ఎనీ అదర్ వే. ఓకే, సో లిమిటేషన్స్ అండ్ ఫ్లేవర్స్ ఆఫ్ పైథాన్. సో లిమిటేషన్స్ అంటే లిమిటేషన్స్ ఆఫ్ పైథాన్ చూద్దాము ఫస్ట్. నెక్స్ట్ లెక్చర్లో ఫ్లేవర్స్ అంటే ఎక్స్టెన్షన్స్ ఆఫ్ పైథాన్ చూద్దాం. సో లిమిటేషన్స్ అంటే ఏంటి? దాని లిమిటెడ్ అన్నమాట, దాని యొక్క లిమిట్. ఓకే, so even though Python is very effective programming language, there are some areas Python may not work up to the mark. అంటే ఈ రోజుల్లో పైథాన్ అనేది చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తున్నా కానీ కొన్ని ఏరియాస్లో మనం పైథాన్ని అంత ఎఫిషియెంట్గా యూస్ చేయలేమని చెప్తున్నాడు. ఎందుకు, ఆ ఏరియాస్ ఏంటి, అదంతా దాని సంగతిగా చూద్దాం. So nowadays, machine learning is a trending world. To develop ML applications, Python is the best choice. ఓకే, సో ఎంఎల్ యూజ్ చేయాలి అంటే మనం ఎంఎల్లో ఈరోజు పైథాన్ అనేది బెస్ట్ చాయిస్ అనమాట. ఎందుకంటే అందులో చాలా లైబ్రరీస్ ఉంటాయి. సో తద్వారా మనం ఎంఎల్ బాగా అప్లై చేయొచ్చు. సో మనం వీ హ్యావ్ టూ మాడ్యూల్స్ టు పర్ఫార్మ్ వేరియస్ ఆపరేషన్స్. వైడ్గా యూజ్ చేసేటువంటివి టూ మాడ్యూల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మాడ్యూల్ ఏంటంటే నంపై అనేటువంటి మాడ్యూల్ ఉంది. దాంట్లో మనం మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అవన్నీ కూడా యూజ్ చేస్తాము. రెండోది ఏంటంటే ఇంపోర్ట్ అండ్ రీడ్ డేటా సెట్. ఓకే, సో దానికోసం మనం పైథాన్ పాండాస్ ని యూజ్ చేస్తాం. ఓకే, పైథాన్ పాండాస్ ని యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా. థర్డ్ వన్ ఈజ్ ఏంటంటే ఇంకొక మాడ్యూల్ ఏంటంటే మ్యాథ్ ప్లాట్ లిబ్. ఓకే, సో గ్రాఫ్స్ కి సంబంధించి. ఓకేనా, టు ప్రాజెక్ట్ ద డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్రాఫ్స్ ఫ్రమ్ అదర్ మాడ్యూల్. ఓకే, సో దర్ ఇస్ అన్ అదర్ మాడ్యూల్ దట్ ఇస్ కాల్డ్ మ్యాథ్ ప్లాట్ లిబ్. ఓకే, సో ఇక్కడ మనకి దేర్ ఆర్ సమ్ క్వశ్చన్స్ టు హ్యావ్ that shows the limitations of Python. Let's go with the first question. Suppose you want to develop mobile applications. అంటే మొబైల్ అప్లికేషన్స్ యూజ్ చేసేటప్పుడు మనం పైథాన్ యూజ్ చేయొచ్చా? ఓకే, యూజ్ చేయలేము. దెర్ ఇస్ నో లైబ్రరీ ఇన్ ద పైథాన్ టు యూజ్ ద మొబైల్ అప్లికేషన్. ఇది కాకుండా మరి మొబైల్ అప్లికేషన్కి ఏది బాగా యూజ్ అవుతుంది, ఏ లాంగ్వేజ్ బాగా యూజ్ అవుతుంది అంటే ఆండ్రాయిడ్ కానీ iOS షిఫ్ట్ కానీ ఇలాంటి వాటిని మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే మనం మొబైల్ అప్లికేషన్స్లో పైథాన్ యూజ్ చేయలేము. Okay, so రెండోది second point for the limitations of Python is, suppose we want to develop enterprise applications such as banking, telecom applications where multiple servers are required. అంటే ఎక్కడైతే మనకి మల్టిపుల్ సర్వర్స్ కావాలో అక్కడ మనం పైథాన్ యూజ్ చేయొచ్చా? మల్టిపుల్ సర్వర్స్ కావాల్సిన దగ్గర. అంటే బ్యాంకింగ్ ఉంది, ఇప్పుడు బ్యాంక్ అంటే ఒక చోట ఉండదు కదా, అన్ని సిటీస్ లో అన్ని టౌన్స్ లో సర్వర్స్ ని కనెక్ట్ అయి ఉండాలి బ్యాంకింగ్ అనేది. సో ఇక్కడ మనం డబ్బులు వేస్తాం ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్, ఎక్కడో మనకు నోటిఫికేషన్ వెళ్తుంది. ఎలా వెళ్తుంది? ఇంటర్నల్ గా చాలా కనెక్షన్ ఉంటుంది బ్యాంకింగ్ లో. కాబట్టి అలా వైడ్ రేంజ్ ఆఫ్ సర్వర్స్ ఉన్నప్పుడు మనం పైథాన్ ని యూజ్ చేయొచ్చా? టు డెవలప్ these end-to-end applications, Python is best not suitable because Python doesn't have much library to develop these type of applications as of now. Okay, అలాంటి వాటి దగ్గర మనం యూజ్ చేయలేము. అంటే ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ లో మనం పైథాన్ యూజ్ చేయలేము. ఓకే, థర్డ్ పాయింట్, we have already discussed that Python is interpreted programming language. ఓకే, సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం పైథాన్ అనేది ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది. ఇక్కడ లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది. ఓకే, దట్స్ వై పర్ఫార్మెన్స్ వైజ్ పైథాన్ ఇస్ నాట్ గుడ్. Python is not
Good. Usually, interpreted languages are languages performance wise not up to the mark. అంటే పర్ఫార్మెన్స్ పరంగా ఇది కొంచెం తక్కువ ఉంటుంది. ఓకేనా? ఓకే. సో ఇక్కడ మనం ఈ 3 పాయింట్స్ అనేవి లిమిటేషన్స్ లో చెప్పుకోవచ్చు. ఓకే, మొబైల్ అప్లికేషన్స్, రెండోది ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్, మూడోది ఓకేనా ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజెస్ కాబట్టి పర్ఫార్మెన్స్ వైజ్ గా కొంచెం తక్కువ ఉంటుంది. దీన్ని మనం ఓవర్కమ్ చేయాలంటే, అంటే థర్డ్ పాయింట్ ని ఓవర్కమ్ చేయాలంటే మనం ఈరోజు పీవీఎం అంటే పైథాన్ వర్చువల్ మషిన్ కి జిట్ అనేటువంటి ఒక అప్లికేషన్ యాడ్ చేస్తున్నారు, కంపైలర్ యాడ్ చేస్తున్నారు. ఓకేనా? సో ఇన్స్టెడ్ ఆఫ్ ఇంటర్ప్రిటింగ్ లైన్ బై లైన్ ద గ్రూప్ ఆఫ్ లైన్స్ ఇంటర్ప్రిటెడ్ వన్స్ అండ్ డైరెక్ట్లీ, సో జిట్ కంపైలర్ ఇస్ రెస్పాన్సిబుల్ టు డూ దాట్. సో మనం ఈ రెండింటిని కంబైన్ చేసినప్పుడు మనకు వచ్చేది పై ఆర్ పీవై. ఓకేనా? జిట్ కంపైలరే, ఓకే, జిట్ కంపైలర్, పీవీఎం కంపైలర్ రెండింటిని కలిపితే మనకు వచ్చేది ఏంటంటే పై. సో బెటర్ పర్ఫార్మెన్స్ కోసం పైథాన్ ఫర్ స్పీడ్ అనేటువంటి వర్షన్ మనం యూస్ చేసుకోవచ్చు. ఓకేనా? పై. సో దీస్ 3 ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ పై. ఓకే, మనం ఎక్కడ బాగా వర్క్ చేస్తూ చెప్పుకున్నాము, ఏ సాఫ్ట్వేర్స్ ఈరోజు బాగా యూజ్ అవుతున్నాయో చెప్పుకున్నాము, ఎక్కడ యూజ్ చేయట్లేదో కూడా మనం చెప్పుకున్నాం. ఓకేనా? సో నెక్స్ట్ లెక్చర్ లో మనం ఫ్లేవర్స్ ఆఫ్ పైథాన్ చెప్పుకున్నాం. ఓకేనా? ఫ్లేవర్స్ ఆఫ్ వై. దట్స్ ఫర్ ద డే. ఎంజాయ్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. If you have any doubt, don't forget to comment me. See you in the next session. Thank you so much. Until then, keep trying. Don't forget, this is Try School, only in Mana School, Mana Bhashalo. Thank you so much.